కర్నూలు తొగ్గలి మండలంలోని పెండేకలులో పొలం పనులు చేస్తున్న ఓ రైతుకు వజ్రం దొరికింది. పొలంలో కలుపు తీస్తుండగా వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి 10 లక్షల రూపాయలకు వజ్రాన్ని కొనుగోలు చేస్తారని చెప్పినా రైతు విక్రయించలేదు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 50 లక్షల రూపాయలు పలుకుతుందని రైతు చెబుతున్నాడు. కర్నూలు తొగ్గలి మండలంలోని పెండేకలులో పొలం పనులు చేస్తున్న ఓ రైతుకు వజ్రం దొరికింది. పొలంలో కలుపు తీస్తుండగా వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి 10 లక్షల రూపాయలకు వజ్రాన్ని కొనుగోలు చేస్తారని చెప్పినా రైతు విక్రయించలేదు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 50 లక్షల రూపాయలు పలుకుతుందని రైతు చెబుతున్నాడు. కర్నూలు తొగ్గలి మండలంలోని పెండేకలులో పొలం పనులు చేస్తున్న ఓ రైతుకు వజ్రం దొరికింది. మనం ఆ వజ్రాన్ని స్క్రీన్ మీద చూస్తున్నాం. పొలంలో కలుపు తీస్తుండగా వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి 10 లక్షల రూపాయలకు వజ్రాన్ని కొనుగోలు చేస్తానని చెప్పిన రైతు విక్రయించలేదు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 50 లక్షల రూపాయలు పలుకుతుందని రైతు చెబుతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, మరి రోజువారీ వ్యవసాయ కూలీల్లో భాగంగా ఏదైతే పెండేకల్లు గ్రామానికి చెందినటువంటి ఒక రైతు పొలం పనులకు వెళ్ళాడు. పొలం పనులు చేస్తుండగా ఒక తెల్లటి రాయి కూడా ఏదైతే కనపడింది, దాన్ని తీసుకొని వాటర్ పోసి చూడడంతో అది మెరుస్తుండడంతో ఇది రాయి కాదు వజ్రం అని భావించి ఆ ఊర్లోకి వెళ్లి కొంతమంది వాళ్ళ బంధువులు వాళ్ళకు చూపిస్తే ఇది వజ్రం అని తెలియడంతో స్థానిక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్లి 10 లక్షలకు ఏదైతే కొనుగోలు చేసేందుకు కూడా వజ్రాల వ్యాపారి ముందుకు వచ్చాడు. అయితే ఇది బహిరంగ మార్కెట్ లో అయితే 50 లక్షలు పడుతుంది, మీరు తక్కువ అడుగుతున్నారు కాబట్టి 50 లక్షలు ఇవ్వాలని కూడా రైతు డిమాండ్ చేశారు. అంత ఖరీదు చేయడానికి కూడా వ్యాపారి చెప్పడంతో ఈ డైమండ్ ను కూడా రైతు వ్యాపారికి అమ్మకుండా ఇంటికి వచ్చేసాడు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి గుత్తి, గుంతకల్లు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వజ్రాల వ్యాపారులు కూడా రైతు దగ్గరికి ఏజెంట్లను పంపించి కొనుగోలు చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నేను చెప్పిన రేటుకు మాత్రం కొనుగోలు చేస్తే అమ్ముతాను, లేకపోతే అమ్మనని కూడా కరాఖండిగా రైతు వ్యాపారులకు తేల్చి చెప్పారు. అయితే కొంతమందికి అయితే ఇంకా ఒక గోల్డ్, ఇతర బంగారు ఆభరణాలు ఇస్తామని కూడా కొంత ఆశ చూపి ఎలాగైనా సరే రైతు దగ్గర నుంచి ఈ డైమండ్ ను కొనుగోలు చేయాలని వ్యాపారులు చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అయితే 50 లక్షల రూపాయలు తీసుకొచ్చిన వారికి మాత్రమే ఈ డైమండ్ ఇస్తానని కూడా ఏదైతే రైతు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు చాలా రకాల వజ్రాలు దొరికాయి రైతులకు, కానీ ఇదే అత్యంత ఖరీదైనది కూడా స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ రైతు దగ్గర నుంచి వేలంపాట ద్వారానైనా సరే ఈ డైమండ్ కొనుగోలు చేయాలని కూడా వ్యాపారులు ఒక్కటైనటువంటి పరిస్థితి.